హలో వ్యూయర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు నేను మీకు ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి 7th ఫంక్షన్ లుక్అప్ అండ్ రిఫరెన్స్ ఫంక్షన్స్లో ఉన్నటువంటి వి లుక్అప్ అనే ఫంక్షన్ గురించి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. వి ఫర్ వర్టికల్ అంటే వర్టికల్ లుక్అప్ ఫంక్షన్. ఈ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్ ఎక్సెల్లో ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. స్టార్ట్లోకి వచ్చి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. కాసేపు లోడ్ అయ్యి ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే ఆ మెసేజ్ బాక్స్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత ఒక శాంపుల్ టేబుల్ తీసుకోండి. శాంపుల్ టేబుల్ తీసుకున్న తర్వాత ఆ శాంపుల్ టేబుల్ మీద ఇప్పుడు మనం వి లుక్అప్ అనే ఆప్షన్ చేస్తాం. వి ఫర్ వర్టికల్. చూడండి, ఇక్కడ నేను ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాను. వి లుక్అప్ అనే ఫంక్షన్ కోసం ఇలా శాంపుల్ టేబుల్ టైప్ చేశాను. ఎంప్లాయీ టేబుల్ అనేది ఈ ఎంప్లాయీ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వాల్యూ నేను ఎంప్లాయీ నెంబర్ ఇచ్చిన వెంటనే 2 ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేసిన వెంటనే నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఇన్పుట్ అనేది ఎంప్లాయీ నెంబర్ అయితే అవుట్పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాలరీ కావాలి కాబట్టి శాలరీ అని టైప్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఇన్పుట్ ఎంప్లాయీ నెంబర్ 2 ఇస్తే అవుట్పుట్ 2కి రిలేటెడ్గా ఉన్న శాలరీ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ పైన చూస్తే ఈ టేబుల్లో 2కి రిలేటెడ్గా ఉన్న శాలరీ ఎంత 23,456 రూపాయలు. అది నాకు డిస్ప్లే అవ్వాలి. ఎలా డిస్ప్లే అవ్వాలి అనేదే ఈ ఆప్షన్. అవుట్పుట్ నీకు ఎక్కడైతే డిస్ప్లే అవ్వాలో, ఏ సెల్లో అయితే డిస్ప్లే అవ్వాలో ఆ సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఈక్వల్ టు, ఎందుకంటే ప్రతి ఈక్వేషన్కి ప్రతి క్యాల్కులేషన్కి ఫస్ట్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. ఈక్వల్ టు మెన్షన్ చేసి వి లుక్అప్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. ఇన్పుట్ నువ్వు ఎక్కడైతే ఇస్తున్నావో, ఏ సెల్లో అయితే ఇస్తున్నావో ఆ సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కామా, తర్వాత టేబుల్ రేంజ్ అంటే నువ్వు ఏదైతే శాంపుల్ టేబుల్ టైప్ చేసావో టేబుల్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. టేబుల్ యొక్క టైటిల్ అవసరం లేదు. ఫీల్డ్ నేమ్ దగ్గర నుంచి ఎంప్లాయీ నెంబర్ అనే ఫీల్డ్ దగ్గర నుంచి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కి పట్టుకుని డ్రాగ్ చేయండి టేబుల్ లాస్ట్ వరకు. అంటే టేబుల్ రేంజ్, ఆ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. దాని యొక్క సెల్ అడ్రస్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. కామా, అవుట్పుట్ అనేది ఏంటి శాలరీ. శాలరీ అనేది ఎన్నో కాలం 1 2 3, థర్డ్ కాలం అనేది శాలరీ కాలం. 3 అనే నెంబర్ ప్రెస్ చేయండి. కామా, లాస్ట్లో డిఫాల్ట్గా ఫాల్స్ అని టైప్ చేయండి. అంటే అక్కడ ఏ డీటెయిల్స్ లేకపోతే డిఫాల్ట్గా ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. కామా ఫాల్స్ అని పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. 2కి రిలేటెడ్గా ఉన్న శాలరీ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 ఇచ్చి ఎంటర్ కొట్టాను. 5కి రిలేటెడ్గా ఉన్న శాలరీ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ 7 ఇచ్చి ఎంటర్ కొట్టాను, 7కి రిలేటెడ్గా ఉన్న శాలరీ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా శాంపుల్ టేబుల్ తీసుకుని దాని మీద వి లుక్అప్ అనే ఫంక్షన్ని డెవలప్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీకు క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.